ఇక్కడ అంటే వైసీపీ వేస్తున్న చాలా స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, సరే ఇవి కొత్తగా స్టార్ట్ చేసిన కార్యక్రమాలు కాదు, కొత్తగా మొదటిసారి రిలీజ్ చేస్తున్న ఫండ్స్ కాదు, ఇవన్నీ గత 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. ఈసారి ఒకసారి బటన్ నొక్కిన తర్వాత వెంటనే పడాలన్నది లేదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారం ఇప్పటిదాకా వచ్చింది. బట్ ఏది ఏమైనా మీరు ఆ లబ్ధిదారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నమే, ఆ లబ్ధిదారులు ఆ డబ్బులు తీసుకొని ఆనందంతో ఉండడం మీరు నచ్చకనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఇలాంటి పనులకు పూనుకుంటున్నారు అన్నది వైసీపీ చేస్తున్న ఒక ఆరోపణ. ఎందుకు ఇందుకు అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ డబ్బులు పడితేనే ఓటర్లు ప్రభావితం అయిపోతారన్న అనుమానాలు మీకు ఎందుకు వచ్చాయి? నమస్కారం అండి, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ, వీక్షకులందరికీ నమస్కారం. చిదంబరం గారు, నా మాట వినపడుతుందండి? ఎస్ చెప్పండి. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి పని ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా చేయాలి. ఏదైతే నగదు డైరెక్ట్ గా ఇవ్వటం కానీ ఇండైరెక్ట్ గా ఇవ్వటం కానీ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో 1-2 రోజుల ముందు ఇవ్వకూడదు అనేది చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళని ప్రభావితం చేస్తాయి అనేది అందరికి తెలిసినటువంటి విషయం. ప్రభుత్వం కూడా ఈసీ చేతుల్లో నుంచి ఇప్పుడు నడుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడవట్లేదు. మన పరిశీకులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మీరు నా బటన్ నొక్కి పథకాల ద్వారా నగదు బదిలీ చేయాలి అనుకుంటే బటన్ నొక్కినప్పుడే ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ దగ్గర ప్రజలకి నిజంగా ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి అని చెప్పేసి అనుకుంటే మీరు ఏదైతే చేయూతకి, ఇన్ఫుడ్ సబ్సిడీ, ఆసరాకి వాటి కోసం నొక్కినటువంటి డబ్బులు దాదాపు 45 రోజుల తర్వాత ఎన్నికలు ఇంకా రేపు లేదు ఎల్లుండి జరుగుతున్నాయి అంటే అది ప్రభావితం చేయడానికి కాదా? ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అందువల్ల ఈ 2 రోజులు ఆగండి. 13వ తారీఖు అయిపోయిన తర్వాత 14వ తారీఖు 15వ తారీఖు వేసుకోండి. దానికి మీకు ఇబ్బంది ఏంటి? ఈ 2 రోజుల్లోనే 45 రోజులు ఆపి 45 రోజుల నుంచి ఇబ్బంది పడతలేదా? 45 రోజుల నుంచి వాళ్ళకి మేలు జరగదా? కాబట్టి ఎన్నికల కమిషన్ అడిగిన దానికి కూడా మీరు సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు సంబంధించినటువంటి వాళ్ళు, మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు మీరు పంపించి ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ప్రజల అవసరాలు ఖచ్చితంగా తీరుతాయి అనుకున్నా, ప్రజలకి దీనివల్ల మేలు జరుగుతాయి అనుకున్నా ఇన్ని రోజులు ఆగాల్సినటువంటి అవసరం అయితే మీకు లేదు కదా. కేవలం ఎన్నికల్లో ప్రయోజనం పొందడం కోసం ఈ డబ్బులు ఇవ్వటం ద్వారా ప్రలోభ పెట్టాలనో అవకాశం ఉన్నట్టే కదా. ఈ రోజు కోర్టు చెప్పిన తర్వాత కూడా కోర్టు చెప్పినటువంటి దాటిని కూడా మీరు పక్కదారి పట్టిస్తా ఉన్నారు. ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా క్లియర్ గా చెప్పింది. మీరు అప్పుడనగా బట్టన్ నొక్కితే ఇప్పుడు దాకా ఎందుకు వేయలేదు? ప్రతిసారి ఇట్లాగే జరుగుతుందా? అట్లా కనుక జరిగితే గతంలో మీకు సంబంధించినటువంటి ఆ చార్ట్ మొత్తాన్ని కూడా మా ముందు పెట్టండి అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది. దానికి కూడా సమాధానం చెప్పాలి కదా. ఈ రోజు ఇప్పుడే సాక్షిలో కూడా ఒకటి చూసేది. వాళ్ళు ఏమంటారంటే కోర్టు కంటే ఈసీ గొప్పదా? గతంలో కూడా వీళ్ళు మాట్లాడారు. మేము అమరావతి విషయంలో మేము వెనక్కి తీసుకుంటా ఉన్నాము, అమరావతి తీసుకున్నటువంటి దాంట్లో కోర్టు తప్పు పడతా ఉంది, మేము 3 రాజధానులు అన్నాము, కోర్టు గొప్పదా మేము గొప్పదా? అసలు ఈ పాయింట్ ఎక్కడ వచ్చింది?